నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నిప్పుడు నావన్నీ కృప చేత నీ వలన కలిగేడు. నావన్నీ కృప చేత నీ వలన కలిగేడు. నావోగను నీరు బహుధైర్యమోదేన. నావోగను నీరు బహుధైర్యమోదేన. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నిప్పుడు నీవు కరుణించు. ప్రభువునందు దేవుని ప్రియ సంఘమైన వారలారా, జీవాధిపతియు సర్వమానవాళి యొక్క రక్షణను ప్రథమ ఫలముగా మనకు బహూకరింపజేసి ఉన్న ప్రాణనాథుడైన త్రిత్వ దేవుని ఆత్మ సముఖమున చేరిన మనందరికును శుభము, శాంతి, సమాధానము తండ్రి దయచేయును గాక. ఆమేన్. ఈ దినము కానుకల పండుగ, లేక అర్పణల పండుగ, లేక ప్రథమ ఫలముల పండుగ, ఫల సంగ్రహ పండుగ అని కూడా అవచ్చు. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, అసలు ఏమిటి ఈ ప్రథమ ఫలముల పండుగ? అసలు ఈ పండుగ మనం ఎందుకు జరుపుకోవాలి? జరుపుకొనుట ద్వారా మనకు కలుగబోయే మేలు. గతంలో నేను ఒక దైవయాజకుడు చెప్తున్న సంగతులను వింటున్నప్పుడు, సంక్రాంతి పండుగ అది కేవలము అన్ని ప్రాంతముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని మతముల వారు జరుపుకునే పండగ అంటున్నారు. కానీ సంక్రాంతి అంటే అది మతముల పండగో ప్రాంతముల పండగో కాదు, అది రైతుల పండగ. సంక్రాంతి అంటే ఎవరి పండగ అండి? రైతులైన వారి యొక్క పండగ, అన్నదాతల పండుగ. నిజమునకు ఈ అన్నదాతలైనటువంటి వారు ఈ దినమున ఆ పండుగ జరుపుకునట లేదు. గాని ఆ పండగే రాను రాను ఏమైందంట, సంవత్సరం అంతా తినడానికి కావలసిన పిండి వంటలు ఆ పండుగలోనే మనము సిద్ధపరచుకుంటాం. సంవత్సరం అంతా వాటిని ఏం చేసేవాళ్ళం? తింటూ పంచుకుంటూ మనం పండగను సంవత్సరం అంతా సమృద్ధిగా ఆచరించేవాళ్ళం. అలాగనే రైతులట, వారు ధాన్యాగారములు విస్తారముగా పండిడి దానిని బట్టి దేవునికి ఒక వంతుగా వారి యొక్క ప్రథమ ఫలాన్ని తీసి ఇచ్చే పండుగే ఈ ప్రథమ ఫలముల పండుగ. ఆ పండుగ మనకు అరుసులు, బూరెలు, గారెల పండుగ అయింది. ఆ పండుగ రాను రాను కాలక్రమేణా అది కూడా ఏమైపోయింది? అంతర్ధానం అయిపోయింది. పండగ అయితే చేసుకుంటున్నాం కానీ హలము, కోలాహలము ఏమీ లేదు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ పండుగ యెహోవా దేవుని యొక్క నిర్ణయము చొప్పున సమస్త లోకమునందును దాతృత్వమునిచ్చి దయతో సమస్తమును సమకూర్పు చేసిన దేవునికి అర్పించవలసిన అర్పణల పండుగ ఉన్నది. కాబట్టి ఈ దినమును విశ్వాసులను, దేవుని బిడలమై ఉంటున్న మనము ఈరోజు దేవుడు పెట్టే ప్రతి మెతుకు మనం తింటాము. అందువలన మనము దాత అయి ఉన్న దేవునికి ఏం చెప్పాలంట? కృతజ్ఞత చూపించాలి గనక అందుకే ఈ పండుగ కృతజ్ఞత పండుగ ఉన్నది. దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకున్నట్లయితే ఈ పండుగ ఆరంభమును మనము గమనించుకున్నట్లయితే నిర్గమాకాండము 23వ అధ్యాయము 16వ వచనము మనం చదువుకున్నప్పుడు, నీవు నీ పొలములో విత్తిన నీ వ్యవసాయములోని తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ పొలములను నీవు కూర్చుకొని ఉన్న తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు 3 మార్లు
పురుషులందరూ ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ప్రభువునందు దేవుని అతి శీఘ్రమైన శ్రేష్టమైన ఆత్మ ఫలములను పొందుకుని వారులైన వారులారా, ఇక్కడ ఈ పండుగ యొక్క వివరమును మనం చూసినట్లయితే ఈ పండుగ ఎవరికి సంబంధించిందంటే నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి ఈ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొని తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరింపవలెను. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్కును ధన్యకరముగా మనము ఈ లోకములో గ్రహించినట్లయితే ఈ పండుగను ఆచరించకపోతే దేవుడు మనకు విస్తారమైన ధననిధులను ధాన్య భాండాగారాలను ఇవ్వడా అయ్యారు అంటే క్లుప్త కంఠముతో చెప్పగలము. ఇవ్వడో దేవుడు ఇవ్వడో. ఈరోజు ఒకడికి అన్నం పెడుతున్నాం, విసిరి కొట్టాడు. రెండోసారి అన్నం పెట్టావు, విసిరి కొట్టాడు. మూడోసారి అన్నం పెట్టావు, విసిరి కొట్టాడు. ఈసారి నువ్వు అన్నం పెడతావా? చెప్పండి. మరి దేవుడిచ్చిన ఈవులకు కృతజ్ఞతగా ఈరోజు మనుషుడు తాను కలిగి ఉన్న భూమిని చదునైన మార్గములో సేద్యము చేయటం లేదు. రెండవదిగా చూసినట్లయితే పండిన పంటను ఏం చేస్తున్నాడంట? అధిక లాభమునకు అమ్ముకోవడం కోసం పంటను పాడు చేస్తూ ఉన్నాడు. కాబట్టి పంట సమృద్ధినియటం లేదు మొదటిగా. రెండవది, పంట ద్వారా వచ్చే రాబడి కూడా ఏం జరగట్లేదంట? సమృద్ధి కావట్లేదంట. ఆ కాలములో మనకు ధాన్యపు గాదులు ఉండేవి, అవునా కదండి? అవి నాకు తెలిసినంత వరకు మన తాతల కాలములోనే, మీ కాలములో కూడా, మీ చిన్నతనంలో కూడా గాదులు చూసేవారు. ఇళ్లకు మూలగా గాదులు నింపుకుని ఆ గాదుల్లో ధాన్యాన్ని పదిలం చేసుకునేటువంటి వరస ఉండేది. నాకు కూడా ధాన్యం ఆ గాది బాగా గుర్తుంది. ఎందుకంటే నేను ఆటలాడేటప్పుడు అందులో అడిగిపోయేవాడిని. ఎప్పుడూను అందులోకి వెళ్ళడం వచ్చు కానీ తిరిగి రావడం చేసేది కాదు. దేవుని ప్రియమిత్రులారా, అవి రాను రాను ఆ గృహములు, ఆ గాదులు, ఆ వాతావరణం అంతా ఎండిపోయింది. అలాగున కాలక్రమేణా గాదులలో ఉన్న ధాన్యము బస్తాల ధాన్యంగా గృహం మీదకి వచ్చింది. ఆ బస్తాలకు సైతము ఈ రోజు ఖాళీ గోడి సంచులుగా మారిపోయి 25 కేజీల బియ్యం కోసం, 50 కేజీల బియ్యం కోసం మనము రేషన్ షాపులకు అలాగనే మార్కెట్లకు వెళ్ళి ఇది మంచి బియ్యమా, లేకపోతే ఇది దాని ఏదో బియ్యం అంటారండి బాబా, సన్న బియ్యమా, ఇంకా ఇంకేం బియ్యాలు ఉన్నాయి, బాస్మతి బియ్యం, గింత మసూర్ బియ్యం, ఇంకెలా పోతూ ఉంటే రకరకాల పేర్లు. ఇలాగున్న బియ్యము ఇవి అవి అంటూ అన్నిటినీ ఒక రైతు సైతము కొనుక్కునే దుస్థితి ఏర్పడింది. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, ఇదంతయు దేవుడు మనకిచ్చిన ఈవులు దేవునికే చెల్లించదము. చెల్లించడం అంటే దేవుడు 1000 రూపాయలు ఇచ్చాడు కదా, దేవుడు 1000 రూపాయలు అడుగుతున్నాడా? ఎందుకు అడుగుతున్నాడు? దేవుడి దగ్గర నువ్వు ఇచ్చే 100 రూపాయలతో దేవుడు పైన చాక్లెట్లు, బిస్కెట్లు, లేకపోతే ఆస్తులు, అంతస్తులు కొనుక్కోవడానికి అడగట్లేదట. నీవు ఇక్కడ ఏ ఆహారాన్ని సమృద్ధిగా భద్రపరుస్తున్నావో అలాంటి ఆహారమునే పరలోకమున నీవు భుజించు నిమిత్తము శాశ్వత కాలము నిలిచియుండు ప్రథమ ఫలాన్ని దేవుడు అడుగుతున్నాడు. దేవుని యందు ప్రియమిత్రులారా, హేబేలు మహాభక్తుడు స్వచ్ఛమైన పరిశుద్ధమైన గొర్రె పిల్లను దేవునికి తొలి ప్రథమ ఫలముగా ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడు లోక రక్షకుడును, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అనేటువంటి పరిశుద్ధ జీవాహారాన్ని ఈ లోకమునకు పంపించిన వాడైన మా కెమెరా కదిలిపోతుంది. అందును బట్టి ప్రియులారా, దేవుని యొక్క కృపా బాహుళ్యమును బట్టి మన తండ్రి గారు అన్నారు, అన్నియు దేవుడు మనకే ఇచ్చి ఉన్నాడు గనక అందులో 10వ వంతు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలట. ఇదే వాక్యము దేవుని ఏర్పాటును బట్టి అబ్రహాము మహాభక్తుడు ఈ క్రమాన్ని ప్రారంభించాడంట. అబ్రహాము మహాభక్తుడి యొక్క జీవితాన్ని చూస్తే ఆనాడు అబ్రహామునకు యాజకత్వము చేసిన గణనీయుడు మెల్కే సెదెకు.
అతడు షాలేము రాజయ్యు దేవుని యొక్క మహోన్నత ఉనికిని చాటిన పరిశుద్ధుడు గనక అతడు తాను కలిగి ఉన్న దానంతటిలోనూ 10వ భాగాన్ని ఇవ్వటాన్ని బట్టి ఆ యొక్క మెల్కీసెదెకునకు దేవదేవుడు ఇచ్చిన తలాంతును బట్టి అబ్రహాము ప్రథమ ఫలముల పండుగను ఆరంభించాడు. ఇక్కడ లేవి కాండము 23వ అధ్యాయము 9వ వచనములో మనం ఒకసారి చదువుకున్నప్పుడు దేవుడు ఒక మాటను లేవి వంశస్థుల ద్వారా ఈ తరమునకు ప్రతిగా పలికిస్తున్నారు. అమ్మా, మరియు యెహోవా నీవు ఇశ్రాయేలీయులైన వారితో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశమును మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు అర్థమైందండి. దేవుడు అడుగుతున్న వివరం ఎట్లా ఉందంటే, ప్రారంభములో మీరు మీ యొక్క విస్తారమైనటువంటి పంటను కోయినప్పుడు పంటలో ఎంత తీసుకురామన్నాడు దేవుడు? ఓ బస్తా ధాన్యం అడుగుతున్నాడా? నువ్వు కోసే ఒక దుప్పిలో నుండి ఒకే ఒక్క పనను తీసుకుని వచ్చి దేవాలయములో దేవుని సముఖములో దాన్ని ఉంచవలెనని ప్రభు అడుగుతూ ఉన్నారు. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, ఒక మాట మనము చూసినట్లయితే దైవ వాక్యోపదేశంలో మన తండ్రి గారు అన్నారు, మనము ఒక పెద్ద భాండాగారాన్ని తీసుకుని అందులో విస్తారమైన పాలను నింపి అందులో చిన్న విషము చుక్క వేసామనుకోండి, ఆ పాలు తాగుటకి ఎవరైనా ఇష్టపడతారా? ఎందుకు ఇష్టపడరు? మరి పెద్ద భాండాగారం పోనీ ఇదంతా ఎందుకు? ఓ పెద్ద చెరువులో ఒక బాటిల్ విషం పడేశారు, ఎవరైనా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారా? అదేంటది? అంత చెరువులో నీ చేతిలో ఉన్న ఎంత బాటిల్ విషం ఆ చెరువు అంతటినీ కూడా పాడు చేసేయగలదా? అలాగునే మానవునిలో ఉన్న పాపము అను చిన్న మనస్సు కూడా మానవ తలంపులను దేవుని ఎలా మార్చేస్తాడ? ఈ కాటలు చాలమ్మా, కూర్చోబెట్టడానికి చాలు. ఏం చేస్తాడ? మానవులను పాపమునకు దేవునికి దూరస్తుని చేస్తుందట. అలాగునే మన అయ్యగారి పాటలు రాశారు, విశ్వాసము లేని విసుగుదల సమయాన విశ్వాసము ఇవ్వని వేడుకొనుము, విశ్వమంతటిని గావించిన నీ తండ్రి ఇంత దేహములో ఇంత హృదయములో ఇంత విశ్వాసాన్ని కలిగించలేడా అని అన్నారు. ఇక్కడ ఇంత పగపెట్టుట ద్వారా విస్తారమైన నా పంట దీవింపబడునా అంటే, ఇంత పాలలో ఇంత చుక్క విషం భయం పుట్టించింది, ఇంత మామూలు నీళ్ళలో ఇంత తులసి దళ వేస్తే తీర్థమైపోతుంది కదా, అవునా? అలాగునే ఈ పన దేవుని యొక్క ఏర్పాటు కొరకు పొందుకొని ఉన్నటువంటి స్థితి గనక దేవుడు దానిని అందుకొనుట ద్వారా దాని నుండి దాని వేరునకు అది ఉన్న స్థలమంతటికి కూడా దేవుడు విస్తారమైన ధన్యతలను ఇచ్చేవాడై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నారు. ప్రభువునందు దేవుని ప్రియమిత్రులారా, అబ్రహాము మహాభక్తునికి ఎందుకు దేవుడు విస్తారమైన సంపద ఇచ్చాడు, గృహం ఇవ్వలేదంటే, అబ్రహామట భూమి యొక్క గృహములో నివసించుటకు అర్హత లేని వాడట. అర్థమైందండి? అబ్రహామునకు దేవుడు గృహం, పలానా చోట నువ్వు ఉండు అబ్రహాము, ఇదిగో నీకు ఇల్లు కట్టిస్తున్నాను, ఎందుకంటే విస్తారమైన ధనము నీకుంది, ఎన్నో ఎడ్లున్నాయి, పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, అబ్రహాము ఈ గృహములో నువ్వు ఉండని దేవుడు ఎందుకు ఇల్లు కట్టించలేదంటే, దేవుని యొక్క కృపను బట్టి చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదిలోనే నిర్ణయించుకున్న విశ్వాసములకు పితరుడే అబ్రహాము. అందుకే ఇతడు ప్రథమ ఫలముగా ఇచ్చుచున్నవన్నీ కూడా మెల్కీసెదెకు ద్వారా, అంటే లేవి కాండములో మోషే ఎలాగైతే పగ యొక్క వృత్తాంతాన్ని చెప్పాడో, ఆనాడు లేవి వంశస్థునిగా దేవునికి యాజకత్వము చేసిన మెల్కీసెదెకు యొక్క మాటను అనుసరణ చేసి అబ్రహాము మహాభక్తుడు ప్రథమ ఫలాలు ఇచ్చాడంట. ఆ ప్రథమ ఫలము యొక్క విస్తారమైన దీవెనే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? అబ్రహాము వంశీకుడు, మన పితరుడే అబ్రహాము సంతానముగా మనము భుజిస్తూ ఉన్నాం. అబ్రహాము ఆస్తి ఎంత అంటే, భూమిని 10 సార్లు కొనగలడు, 10 మార్లు అమ్మగలడు. అర్థమైందండి? భూమిని ఏం చేయగలంట? 10 సార్లైనా కొనగలడు, 10 సార్లైనా
అమ్మగలడు. అది అబ్రహాము ఆస్తి విలువ. అంటే వెలకట్టలేని విలువైన దీవెనతో నిన్ను నేను తృప్తి పరచుదునని ప్రభు వాగ్దానం చేసిన ఫలం. అందుకే దేవుడు ఊరనేవల దీవెన. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలను చేస్తాను, ఇసుకరేణువులు చేస్తానంటే భూమి సైతము లెక్కింప జాలని సమూహమే అబ్రహాము సంతతి. శారమ్మ గారిని అంటే అందరూ అనేవారంట, శారమ్మ ఇక నీకు ఎలియాజరే దిక్కు, ఎంత ఆస్తు ఉండే లాభం, ఎంత వైభవం ఉండే లాభం, నీ గర్భము పండజాలదే అని ఆమె అంటే శారమ్మ గారు గుండె తరుక్కుపోయేదట. కానీ లోకముకేం తెలుసు? శారమ్మలో లోకమంతా గొడ్రాలను చూసింది, దేవుడు మాత్రం వాగ్దాన సంతానమునకు అనేకులకు తల్లినిగా దేవుడు చూసిన వాడిగా కనపడుతుంది. యోసేపును అందరూ చెరలో బంధించిన వాడిగా, అన్నలైనటువంటి వారు ఒక పరిచారకుడుగా, ఒక పనివాడిగా చూస్తే దేవుడు మాత్రము ఐగుప్తు దేశ ప్రధాన మంత్రినిగా, ఫరోకు సైతము సలహాదారునిగా చేయగలిగే గొప్ప స్థితిలో చూశాడు. ఈరోజు దేవుడు కూడా అంతే. ఈ పండుగ వైభవాన్ని బట్టి పరమ భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నువ్వు విశ్వాసమును కన్నీటితో విత్తు, సంతోషమనే పనలను కోయించే బాధ్యత నాది. ఈ బాధ్యతలో నీవు నాకు ఇవ్వవలసినది 10వ వంతు. ఇది మనకు 10వ వంతు, కానీ దేవుని విషయమై అది సమృద్ధి. అందుకే అయ్యగారు ఎప్పుడు అంటారు, దేవునికి క్రొద్దిగా ఇస్తే క్రొద్దిగానే, వృద్ధిగా ఇస్తే వృద్ధిగానే, సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగానే. పిల్లలకు క్రొద్దిగా పెడితే అర్ధాకలి, ఏదో సరిపెట్టేటట్లు పెడితే ఆకలి, సమృద్ధిగా పెడితే ఆకలే ఉండదు అన్నట్లుగా దేవుడు కూడా ఈ తలాకునిస్తున్నాడు. అసలు ఈ కానుకల పండుగ ద్వారా దేవుడు మనకు ఏ యొక్క ఘనతను అందిస్తాలని ఆశపడుతున్నాడంటే, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము మనం ఒకసారి చదువుకున్నట్లయితే, నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధి యాజకత్వము జరిగించుదురు అని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. అది ఇప్పుడు నా మనస్సునకు కేవలము ఏదనగా నన్ను గణపరచు వానిని నేను. ప్రభువు నందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రథమ ఫలము ఎందుకు అంటే దేవునిని దశభాగం ఎందుకు ఇస్తున్నారు? మీరు మాస్టర్ గారు అడుగుతున్నారని ఇస్తున్నారా? మాస్టర్ గారు అడుగుతున్న ఇస్తున్నారా? ఎక్కడ మాస్టర్ గారు ఏది అడిగితే ఇస్తారన్నమాట. దేవుని వాక్యం ఏమంటుంది? దశమ భాగము దేవునిది. ఇది ఎందులకు అంటే దేవునిని గణపరచు వానిని దేవుడు గణపరచును. మీరు మీ దశమ భాగమును ఇక్కడ అందిస్తే, మేము మా దశమ భాగమును మిషన్కు అందిస్తాం. వారు ఆ ప్రథమ ఫలముతో ఉన్నటువంటి ఆశీర్వాదము నిమిత్తము మనెల్లరి కొరకు దైవాభిషిక్తులైన వారి మిషన్లో మన కొరకు ప్రార్థన జరిగిస్తారు. అంటే దేవదాసయ్య గారు ఎప్పుడు అనేవారంట, 1,00,000 రూపాయలు కానుక పట్టుకొచ్చినా కూడా కానుక పెట్టిలో ఏసై అనేవారంట. ఎందుకంటే స్త్రీని దైవజనుడు ముట్టనివారు. ఆ ముట్టని తలములో ఆయన జీవితములో ప్రతి కానుక కూడా దేవునికే లెక్క ఇవ్వనట్లు ఎవరు ఎంత తీసుకొచ్చినా ఎవరికి అప్పగించేవారంట? ఆ కానుక పెట్టులో, దేవుని యొక్క కానుక పెట్టులో వేసి, లేకపోతే సంచులు వేసేయండి అనేవారంట. ఎందుకంటే ప్రియులారా, లెక్కింప సఖ్యము కాని దీవెనలతో నేను నిన్ను తృప్తిపరచుదును అని ప్రభువు వాగ్దానం చేశారు. ఇక్కడ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో పరమ భక్తుడైనటువంటి సొలొమోను సెలవిస్తూ, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను కనపరచుము. ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, కానుక దేవునికి ఇచ్చు కృతజ్ఞతకు సూచన అయి ఉన్నది. కానుక దేనికి సూచన అండి? కృతజ్ఞతకు. ఈ కృతజ్ఞత ద్వారా దేవుడు ఘనతను ఇస్తాడట మనకు. ఈ కృతజ్ఞత కానుక ద్వారా దేవుడు మనకి ఏమిస్తాడట? ఘనతనిస్తాడట. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఎంత విత్తనము విస్తారమైన పంట అయినట్లు నీ ప్రథమ ఫలము
నిండు ఆశీర్వాదముగా దేవుడు మారుస్తాడట. బీడు మారిన మన జీవితమును నేలపైన విశ్వాసము అను విత్తనమును ప్రథమ ఫలములు దేవుడికి అందించినట్లయితే ఈ బీడు మారిన భూమిని విస్తారమైనటువంటి పంటగా మార్చి ఫలములతో సమృద్ధిగా చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, అదే ప్రభు ఏమంటున్నారు, నీ ప్రథమ ఫలమంతటిలో భాగము, నీ ఆస్తి అంతటిలో భాగమును నీ దేవుడైన యెహోవాకు నువ్వు అర్పించి ఆయన కనపరచవలసి ఉన్నది. కాబట్టి పరమ భక్తులు సెలవిస్తున్నాడు, కానుక లేక ప్రథమ ఫలము అనగా దేవుడిని కనపరచుటకు ఇచ్చే స్థితి. అంతే కదండి. ఊరకనే దేవునికి మనం ఏమీ ఇవ్వం. ఊరకని దేవుడు ఏమీ కూడా మనలను అడగడు. పరిశుద్ధ లేఖన భాగములో ఇదే మాటను ద్వితీయోపదేశ కాండం అంటే 2వ మారు పరమ భక్తుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? 16వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నప్పుడు ద్వితీయోపదేశ కాండము, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిలో కనబడక దీవెన చప్పున చాలండి. మరి ఈరోజు కానుకలు పండుగని తెలిసి మీ గృహములలో నుండి దేవునికి అర్పణగా తెచ్చిన వారెందరో ప్రభువుకే లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. కాబట్టి ఇది నేనట్లా దేవుని వాక్యం అంటుంది. చదువునన్నమాట 16, 17. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తిని బట్టి మాత్రమే ఇవ్వవలసి ఉన్నది. అనగా పేద విధవరాలకు తాను కలిగిందే ఇచ్చింది, అబ్రహాము తనకు కలిగిందే ఇచ్చాడు. అలాగనే మనమును కూడా దేవునికి మనకు కలిగిందే ఇస్తున్నాం. ఈరోజు దేవుని ప్రియబిడ్డలారా, ఒక రైతు అబ్బాయి నువ్వు కంప్యూటర్ ఎదురుగా కూర్చొని ఈ డాక్యుమెంట్ టైప్ చేయంటే చేయగలడా? చేయలేడు. పోనీ ఆ సాఫ్ట్వేర్ వాడిని తీసుకుని వచ్చి పొలంలో నిలబెట్టి నువ్వు ఈ నేల చదువు చేయ అబ్బాయి అంటే వాడు చేయగలడా? చేయలేడు. అంటే నువ్వు దేని విషయంలో కష్టపడగలవో దాని ఫలము నేను అనుభవిస్తావు. ఆ అనుభవించిన ఫలము నిమిత్తమై దేవునికి నీ శక్తిని బట్టి, శక్తి కొలదే దేవునికి నీ ప్రథమ ఫలాన్ని ఇవ్వాలి. ఈ పండుగ కాసుల పండగ కాదు, రాసుల పండగ అన్నారు. దేవదాసయ్య గారు ఏమన్నారండి? ప్రథమ ఫలముల పండుగ కాసుల పండగ కాదట. ఏ పండగ? ధనరాసుల పండగ అన్నారంటే కృతిగా ఇచ్చువాడు కృతిగానే దీవింపబడును, సమృద్ధిగా ఇచ్చువాడు సమృద్ధముగా తన పంటను కోసుకుని వెళ్ళును అని అంటూ ఉన్నారు. ఇది రాసులనిచ్చే పండుగ కనుక ఈ పండుగలో యెహోవాకు ప్రతిష్ఠితముగా ఆయనను ఘనపరచు నిమిత్తము ఈ యొక్క క్రమాన్ని ఆచరించాలి. ఇది 2వ మారు మోషే మహాభక్తుని ద్వారా ద్వితీయోపదేశ కాండములో వ్రాయించాడు. ప్రభునందు ప్రియులారా, కృతజ్ఞత కానుక ఎందుకు అనగా, ఈ పండుగ ఎందుకనగా దేవుణ్ణి ఘనపరచడానికి. ఆని బట్టి ప్రభువు వీటన్నిటినీ తింటాడా అయ్యగారు? ప్రభువు మనం ఇచ్చేది త్రాగుతాడా అయ్యగారు? అయ్యగారు ప్రభువు వీటన్నిటినీ పుచ్చుకుంటాడా? మరి మేము ఎందుకు తీసుకుని రావాలి అంటే, అప్పుడు మన దైవజనులు అన్నారంట, ప్రభువు పుచ్చుకొని త్రాగితే విశ్వాసులు ఏమని ఆలోచిస్తారు తెలుసా? ప్రభు మొదట ఎవరితో పుచ్చుకుంటాడా అని ఆలోచిస్తారంట. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్ని కానుకలు పెట్టారు, మీరు తీసుకొచ్చారు. ప్రభు వచ్చి అమ్మా నాకు ఆకలిగా ఉంది, నేను ఇదేదో తింటానంటే అందరూ ఎలా చూస్తారంట తెలుసా? ప్రభువు నా కవర్ తీస్తాడా పక్క కవర్ తీస్తాడా అని చూస్తారంట. అక్కడ మళ్ళా వాకపోవటం. పోనీ నీ కవరే తీసుకున్నాడు అనుకో, అందులో నీ ఆలోచన తెలుసా? అయ్యో ప్రభువుకు తినడం కదా, ప్రభువు రాడు కదా ఉద్దేశంతో 4 పళ్ళు తక్కువ తెచ్చాను, ఇంట్లో కొన్ని పళ్ళు పెట్టేసుకున్నాను, తింటాడని తెలుసుంటే ప్రభువుకి ఇంకా తెచ్చుండేదాన్ని అని ఆలోచిస్తావంట. సరే అది తీసేస్తే ప్రభువా
ప్రభు మొట్టమొదట యాపిల్ పళ్ళు తినాలి, ఎందుకంటే అయ్యే తీగా ఉన్నాయి, అత్తాకాయలు సప్పగా ఉన్నాయి అని మనసులో అనుకుంటాడు. అంటే ప్రభువు వచ్చి నీ అర్పణను పుచ్చుకున్నప్పటికీ కూడా ఆ అర్పణ విషయమై నీకు సార్వత్రికము సందేహమై ఉన్నది కాబట్టి తగు సమయము వరకు అందులో శ్రేష్టమైన వాటిని అనుసరణ సమయంలో ప్రభు పుచ్చుకుంటారట. ఏమండి, నాకు మాట చెప్పండి, అమ్మా నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టండి అని ప్రభు అడిగారే అనుకోండి, ఏ వంట వండాలి ప్రభు అని అడుగుతారా? లేకపోతే కనబడిన ప్రతి వంట ప్రభువుకు పెట్టేస్తారా? చెప్పండి. ప్రభువును అడిగి అప్పుడు వంట చేస్తారా? లేకపోతే అప్పటికప్పుడు ఉన్న వంట ఏదో కాసంతగా చేసేసాం కాబట్టి ప్రభు చారన్నమే ఉంది నాయన కూర తక్కువ ఉంది ప్రభు అని ప్రభువుకు అన్నం పెట్టేస్తారు. రెండిట్లో ఏం చేస్తారు? ఆకలి అని వచ్చారంటే చాలా విస్తారమైనటువంటి స్థితిలో ఉన్నారని, అప్పటికప్పుడు ఏదున్నా తినడానికి ఇష్టపడుతున్నారని అర్థం. అందువల్ల వండటానికి అంత సమయం లేదు. ఉన్నది పెట్టేద్దామంటే మనం తినేసిన తర్వాత ప్రభువుకు పెట్టాలన్న నామోషి. అబ్రహాము మహాభక్తుడే ఈ ప్రథమ ఫలముల పండుగ ప్రారంభించడానికి గల కారణం ఏంటంటే, అబ్రహాము ఎప్పుడు ముద్ద వండుకున్నా దేవుని వాటా ఎప్పుడూ దేవునికి పెట్టేసేవాడట. అందుకే అబ్రహాముకు చెప్పకుండగా, అబ్రహాము ఉనికిని కనుగొనకుండగా సింధూర వనములో వేచి ఉన్న అబ్రహాము యొద్దకు త్రిత్వముగా వచ్చిన దేవునిని, ప్రభువా ఈ రోజు నువ్వు నా ఇంట్లో భోజనం చేయాలి అని చెప్పగానే వచ్చిన ప్రభువుకు నీళ్ళిచ్చి విస్తర వేసి వెంటనే ఆహారం పెట్టేశాడంటే అబ్రహాము సిద్ధపాటు దేవుని విషయంలో ఎప్పుడూ ముందే ఉన్నది. తన ఫలము ఎప్పుడూ దేవునిలో ప్రథమముగానే ఉన్నది కాబట్టి అబ్రహాము ఎప్పుడు కూడా దేవునిలో తడబడిన వాడుగా ఉండలేదట. అందుకే అబ్రహాము వచ్చిన దేవునిని కనపరిచాడు కాబట్టి దేవుడు అబ్రహామును ఏం చేశాడంట? ఆ క్షణమే కనపరిచేసాడు. అంటే దేవుడికి భోజనం పెట్టి కనపరిచాడు అబ్రహాం. దేవుడు కూడా ఇదిగో అబ్రహాము నీకు శారములను మంచి సంతానమును ఇవ్వడానికి నేను వచ్చానబ్బా అని దేవుడు అక్కడే దీవుని చేసి వెళ్ళిపోయాడు. ఘనత అనేది తడబాటు లేకుండా చేయవలసిన పని. కృతజ్ఞత అన్నది వెసలుబాటు గుణము లేకుండా ఇవ్వవలసిన స్థితి. ప్రథమ ఫలము అనగా మంచిదైన దానిలో నుండి మంచిది కనుగొని తీయటమే ప్రథమ ఫలము. ఈ ఫలము దేవుని మాత్రమే గణపరచుటకు మనము వాడవలసిన స్థితి అయి ఉన్నది. ఇన్ని మిషన్లు ఉన్నాయి. ఇన్ని మిషన్లో బైబిల్ మిషను ప్రథమ ఫలం అని అన్నారు మన ఆత్మీయ తండ్రి గారు ఫాదర్ దేవదాసయ్య గారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎన్నో మిషన్లు ఉన్నవి కానీ సన్నిధి అనేటువంటి ప్రథమ ఫల అంతస్తును చెప్పగలిగే నాదుడు ఒకడునూ లేడు. ఆ ఫలమును బోధించుటకు, సాతానును శోధించుటకు, రాకడ సాధించుటకు దేవుడిచ్చిన ఫలము రాకడ ప్రథమ ఫలమే ఏమై ఉన్నది? బైబిల్ మిషన్ అయి ఉన్నది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు జనన కాలములో ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉన్నప్పటికీ దేవుడు తన నక్షత్రములో ప్రథమ ఫలముగా ఎంచుకున్నది తూర్పు చుక్కని. ఆకాశములో ఎన్నో మేఘములు ఉన్నప్పటికీ షకీనా మేఘమునే ప్రథమ ఫలముగా మార్చుకుని రాకడలో తీసుకుని వెళ్తున్నారు ప్రభు. ఎందరో మనుషులు ఈ లోకములో ఉన్నప్పటికీ మన రక్షణ నివారణ విషయమై తన ప్రియ కుమారుడే ప్రథమ ఫలముగా ఈ లోకానికి ఇచ్చాడు దేవుడు. దేవుడిచ్చిన ఇన్ని భాగ్యాలను బట్టి ఆయన ఇచ్చిన ప్రతి దాంట్లోనూ మనకు ఘనత ఉందా లేదా? తూర్పు చుక్క ద్వారా సర్వలోకమునకు క్రిస్మస్ అను ఘనత, అలాగే షకీనా మేఘము ద్వారా సార్వత్రిక సంఘమునకు రాకడ ప్రయాణములో ఘనత, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఆయన అనుభవిస్తున్న రక్షణ అనే ఘనత ప్రభు మనకిస్తున్నారు. ఇన్ని ప్రథమ ఫలముగా ఇచ్చిన దేవునికి మనము వాడుకునే రోకలివ్వలేమా? మనము దాచుకున్నటువంటి ఒక గుప్పెడు బియ్యాన్ని ఇవ్వలేమా? దేవునికి ఇవ్వాలి అంటే ఓ కేజీ అది గట్టు, ఓ కేజీ ఇది గట్టు, ఓ కేజీ అక్కడి తెప్పించు కాదు. నీ దగ్గర ఉన్న దానిని నీ చేత గుప్పిట విశ్వాసముతో సమకూర్చి దేవునికి ఇవ్వటమే ప్రథమ ఫలముల యొక్క ఉద్దేశం. ఇది ఘనతకు గుర్తు. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైనా ఎక్కడైనా గమనించండి, మొదటిగా ఏ వస్తువునైనా ఇంటిలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆ క్రొత్త వస్తువు మీద మనకుండే జాగ్రత్త, దాని మీద మనకుండేటువంటి ఇష్టము ఎంత ఘనమైనదో ప్రతి దినము దేవుడు మనల్ని అంతే ఇష్టముగా ప్రేమిస్తున్నాడు. అదే ఘనత అంటే.
ఇది మొదటి సంగతి. రెండవదిగా మనము చూసినప్పుడు నిర్గమకాండము 34వ అధ్యాయము 26వ వచనము మనం చదువుకున్నప్పుడు నీ భూమి యొక్క ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన మాట, నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి దేవుడైన యెహోవా మందిరములో తేవలెను. ప్రభునందు ప్రియబిడ్డలారా, నీ భూమి ఎవరి భూమి అంటిది? నీ భూమి అంతటిలో ప్రథమ ఫలములో మొదటిది అయినటువంటి పంటను యెహోవా దేవుని మందిరములో మనం ఇవ్వాలి. దేవుని ప్రియబిడ్డలారా, ప్రథమ ఫలము దేవునిదే. ప్రథమ ఫలం ఎవరిదంటండి? దేవునిదే. దేవుని కృపను బట్టి మనము చూస్తే ప్రియులారా, ఏదేను వనములో ఉన్న ఆదాము అవ్వలు దేవునికి ప్రథమ ఫలము కాబట్టి వారు దేవుని వారయ్యారు. ఎంత దేవుని వారుగా వారు ప్రేమించబడ్డారంటే, యేసు క్రీస్తు ప్రభువు కన్నా మిక్కిలి ప్రియముగా ఆదాము అవ్వలనే పోషించాడు దేవుడు. ఆదాము అవ్వలు రోగాలతో చచ్చిపోయారా? రోస్టుతో చచ్చిపోయారా? తెప్పలతో చచ్చిపోయారా? చెప్పండి. వాక్యములో పాపములో పడ్డారన్న మాట నిజము. ఏ దేవులో నుండి బయటకు వచ్చారన్నది నిజం. ఆదాము పలానా వాడి వల్ల చచ్చిపోయాడు అయ్యారు, పలానా మృగము చంపేసింది అయ్యారు, పలానా రోగముతో చచ్చిపోయాడు అయ్యారు అన్న వాటి ఎక్కడైనా విన్నామా? సంపూర్ణంగా బ్రతికాడు, 100 సంవత్సరాలు జీవించాడు, సంతానాన్ని చూశాడు, సౌఖ్యాన్ని చూశాడు, మరణించాడు, కాలము చనువులు తాలించుకున్నాడు. దేవుడు ఔదార్యములతో నిండి ఉన్న అనివార్య ధన్యతలను ఇవ్వగలవు సమర్థుడు. అందుకే దేవునికి ఇచ్చినది ఏదియు నిరర్థకము కాదు. దేవుడే ఇచ్చినది ఏదియు కూడా ఈ లోకమున ఏమి కాదంట, అంతర్ధానమైపోదు. పరమభక్తుడు సెలవిస్తున్నటువంటి మాట లేవికాండము 23:14 మనం ఒకసారి చదువుకున్నట్లయితే 14వ వచనము. లేవికాండం 23:14. అమ్మా, మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమియు పేలాలేమి తినకూడదు. అంటే ఈ పండుగ అమ్మగారా మీకు ఒక మాట చెప్తున్నాను. అయ్యగారండి, మేము ఇప్పుడు తేలేకపోయాం అయ్యగారు, మాకు తెలవదాయే విషయం మాకు తెలియదాయే అన్నవారులారా, ఈ రోజంతా కూడా పండుగే. నీకు 10 ఉల్లిపాయలు ఉంటే ఓ ఉల్లిపాయ ఇస్తే కష్టమా? నీ దగ్గర కిలో రైస్ ఉంటే గుప్పెడు రైస్ తీయడం కష్టమా? అలాగునని అదంతయు ఒక మూటగా కట్టి దేవుని యొక్క జట్టుగా ఈ స్థలమున ఉంచితే దేవుడు అంటున్నాడు, ఆ పని చేయు పర్యాంతము వరకు నీవు ఆహారము భుజించినా, పానము చేసినా, రొట్టె తిన్నను, పేలాలు తిన్నను, ఏది తిన్నను కూడా అది ఏమి కాదంట, ఆశీర్వాదము కాదు అని ప్రభు అంటున్నారు. ఎందుకంటే ప్రథమ ఫలము దేవునిదే. ఎందుకంటే మొదటి ఫలం ఎవరిది? దేవునిదే. దేవుని యందు ప్రియబిడ్డలారా, మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువు ఒకానొక దినమునంట ప్రతి ఒక్కరి గృహాలకు దర్శిస్తూ పొట్టి జక్కయ్య గృహానికి వెళ్ళటానికి నిర్ణయించుకున్నారంట. విచిత్రం గమనించండి ఒకసారి. గమనించుకుని అందరూ కూడా నా ఇంటికి రా ప్రభువా, నా ఇంటికి రా ప్రభువా అంటే ప్రభు మాత్రం జక్కయ్య ఇంటికి వెళ్ళారంట. ఎందుకు జక్కయ్య ఇంటికి వెళ్ళారంటే, డబ్బులు ఇచ్చినోడు దగ్గర డబ్బులు వసూలు చేసేంత వరకు జక్కయ్య పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడంట. అంత నిష్టపరుడు ఏంటో జక్కయ్య. అట్లాంటి దేవుడు విషయమై కాకపోయినా తను ఎవరికైతే ధనాన్ని అప్పుగా ఇచ్చాడు, రుణంగా ఇచ్చాడు, వారి ఇంటికి వెళ్ళి ఆ రోజు వారి ఇంటి దగ్గర నుండి ఆ యొక్క సొమ్మును రాబట్టుకునేంత వరకు ఇంటి దగ్గర పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకునేవాడు కాదట. మరి ఎంత నిస్స. అలాంటి జక్కయ్య
మొట్టమొదటిసారి యేసు క్రీస్తు ప్రభువును చూడాలని ఏం చేసుకున్నాడు? కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకున్న అతను ప్రత్యేకపరచబడి చెట్టెక్కి అన్నిటినీ విడిచిపెట్టి, ఆ రోజు ధనము కొరకు వచ్చినటువంటి గృహాలన్నింటినీ విడిచిపెట్టి, అన్నిటిని బట్టి దేవుడు ఎలా మార్చుకున్నారంట? తన ధన్యత ద్వారా, తన దీవెన ద్వారా దేవుడే తనకు కన్నులకు స్పష్టముగా కనబడగా, ధనము కంటే విలువైన ప్రభువును తన గృహమునకు తీసుకుని వెళ్ళనిదే, ఆయన దర్శనమును పొందనిదే నేను మంచినీరు తైతము త్రాగని నిర్ణయించుకున్నాడు. ఈ ఆత్మీయ ఆలోచన, ఈ ఆత్మీయ ఆశను సుదూరమునున్న ప్రభు చూశారు. ఆ రోజు ఆ యెరికో ప్రాంతములో దేవుడు ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్న గృహము జక్కయ్య గృహము. అందుకే జక్కయ్య, నేను నీ ఇంటికి వస్తాను, అందువలన నీ ఇంటికి నేనేం తీసుకొస్తాను? జక్కయ్య రక్షణ అనే ఆకలి కొనిన వాడై ఉన్నాడు. కాబట్టి ప్రభు వస్తే తీసుకొచ్చాడంట ఇంటికి, రక్షణ అనే ఫలాలను తీసుకుని వచ్చాడంట. వీటిని దైవజనుడు దేవదాసయ్య గారు నిత్య జీవ ఫలములు అన్నారు. ఇవే ఫలములు అంటండి, నిత్య జీవ ఫలములు. ఆ రోజు జక్కయ్య దేవునితో కూర్చుని భోజనం చేశాడంట. ఎవరితో చేశాడంటే? యేసుక్రీస్తు ప్రభువుగా నరునికి వచ్చిన దేవునితో ఆ దినమున ప్రథమ ఫలముల యొక్క అనుభవాన్ని సంపాదించుకున్నాడు. దేవుని ప్రియమిత్రులారా, ఇక్కడ వాక్యము విస్తారమైన వాక్యం ఎందుకు చెప్తుంది అంటే, ప్రథమ ఫలం ఎప్పుడూ దేవునిదే. ఆ యెరికో ప్రాంతములో జక్కయ్యే దేవుని ప్రథమ ఫలం, ఆయన గృహమే రక్షణ ఫలం. ఆ రోజు జక్కయ్యతోనే దేవుని యొక్క విందు, దేవుని యొక్క పొందై ఉన్నది. కాబట్టి ఆ దేవుడు సూచక క్రియ జరిగించాడు. ప్రభు యొక్క వాక్యములో మరి కాస్త ముందుకు వెళ్ళినట్లయితే, పరిశుద్ధ లేఖన భాగములో నుండి గరుడై ఉన్నటువంటి దేవదేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నట్లయితే, సనుగు కొనకయు ప్రతి వాడును దేవునికి ఇయ్యవలెను. ఏమంటే ఈ ప్రథమ ఫలములు పాస్టర్ గారు చెప్పారు అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిందేమో. ఈయనేంటో ప్రతిసారి కూడా ప్రథమ ఫలాలు అంటాడు, ఆత్మ ఫలాలు అంటాడు, జాంకాయలు పండగ అంటాడు, బత్తాకాయలు పండగ అంటాడు, కప్పల పండగ అంటాడు. ఇన్ని పండగలు ఉన్నాయా వాక్యంలో? తెచ్చుకున్న పళ్ళన్నీ కూడా దేవునికే ఇచ్చేస్తున్నావు, మనం తినేదేంటి? ప్రభునందు ప్రియబిడ్డలారా, ఫలాల పండగ అంటే బత్తాకాయ, నిమ్మకాయ, జాంకాయలు కాదు. ఇది ఆత్మకు సంబంధించినటువంటి ఫలం. ఆనాడు ఏదేని వనములో ఆదాము అవ్వలు జీవ వృక్ష ఫలమును కోల్పోయారని మనము చదువుకున్నాము, కానీ ఆత్మ ఫలములను కోల్పోయారు. ఏమిటంటే ఆత్మ ఫలాలు ఏంటి చెప్పండి? ప్రేమ. మాకు ఇక్కడ ఇష్ట బంగారం ఉంటే టక్క టక్క చెప్పారు, చెప్పు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఇంకా సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా జీవ వృక్ష ఫలములను భుజించుట మానిన దినము నుండి వారిలో నుండి తొలగిపోయి దేవుని ప్రేమ పోయింది, దేవుని మీద ఆశ పోయింది, ఆశా నిగ్రహం, దీని మీద ఆశ వ్యామోహము లేకుండా బ్రతకల, దేవుని దయను కోల్పోయారు, లోక స్థితులను పొందుకున్నారు. ఇలా ఎన్ని స్థితులు పోయినాయండి వాళ్ళకి. అయ్యగారండి, ఒక పూట భోజనం చేయకపోతే ఏమైపోద్ది అంటే, ఏమైపోద్ది? నీ శరీరం బలహీన పడిపోద్ది. నీ శరీరం ఏమైపోద్ది? బలహీన పడిపోద్ది. నీ అవయవాలు చప్పబడిపోతాయి, నీ ఆలోచనలు మందగించుకుపోతాయి, నీ హృదయం కృషించిపోద్ది, శరీరము బలహీనమైపోద్ది, పరిస్థితులన్నీ వ్యతిరేకమైపోతాయి. వస్తే బీపీ వస్తుంది, లేకపోతే షుగర్ ఎక్కువ అవుతుంది. అంతే కదా? ఒక పళ్ళెం భోజనంలో ఇవి ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి మనము దినదినము తినే ఆహారంలోనే ఇన్ని స్థితులుంటే దేవుని దిన క్రమమున చేయవలసిన ఆత్మ ఫలముల ద్వారా వచ్చే రక్షణ ఇంకెంత విస్తారం. ఇలాంటి ఆత్మ ఫలాలు పొందుకుని నిమిత్తము దేవునికి
ఇవ్వవలసినటువంటి దాని విషయంలో విశ్వాసులు ఎప్పుడు కూడా పాస్టర్ గారు చెప్పారనో, సంఘ పెద్ద గారు చెప్పారనో, వాళ్ళు చెప్పారనో, టీవీలో చెప్పారనో దేవునికి ఇవ్వద్దు. నువ్వు ఇచ్చేది ఎలా ఇవ్వాలంట? సనుక్కోకుండా ఇవ్వాలి. మొదటిది, ఆనాడు దేవుని వాక్కును బట్టి ఈ సడుగులన్నీ కూడా దేవుడు విన్నాడు కాబట్టి దేవుని ఫలాన్ని బట్టి ఆనాడు తనలో తను, నాకు బిడ్డ పుట్టడం ఏంటంటే శారం అనుకుంది కాబట్టి వాయిదా పడిపోయింది నవ్వుకొని, అవునా? రెండోది, విసుక్కోకూడదు. దావీదు నాట్యం చేస్తా ఉంటే ఒక పక్కని తన భార్యగా ఉండవలసిన నవ్వుతుంది. దేవుడు విసుకున్నా లేదా ఏంటి? దేవుడైతేనే ఒక రాజు ఇట్లా చేయొచ్చా, నాట్యం చేయొచ్చా? తాను ఎంత పిచ్చివారి వల్ల చేస్తున్నాడని ఆమె చికాకు పడింది దావీదు మీద, విసుక్కుంది, దీవెన పోయింది కదా. అలాగనే బలవంతంగా దేవునికి ఏది ఇవ్వకూడదు. బలవంతంగా దేవునికి ఏది ఇవ్వకూడదు. ఇది పాస్టర్ గారి వృద్ధికి పనికొస్తేమో కానీ బలవంతంగా ఇచ్చింది నీ వృద్ధికి మాత్రం తస్మాత్ పనికిరాదు. దేవదాసయ్య గారు ఎప్పుడో ఒక మాట అంటారు, విశ్వాసి తనలో తాను వేదనగా ఇచ్చిన ఏ అర్పణైనా కూడా విషముతో సమానమట. అలాగనే ఆ విషము ద్వారా అది సంఘమునకు కూడా దీవెన కాని స్థితిగానే మిగిలిపోతుందట. అందుకే ఇచ్చిన వారు ఎంత ఇచ్చినా, ఎలా ఇచ్చినా, ఏ సమయమునిచ్చినా కూడా సడుగు కొనకుండగా, విసుక్కొనకుండగా హృదయములో ఎంత నిశ్చయించుకున్నారో దాని ప్రకారమే ఇవ్వవలెను. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ఏం చేస్తాడంట? పేద విధవరాలు ఇచ్చిన కానుక కొంతే, కానీ దేవుని పట్ల తనకున్న హృదయము ఉత్సాహభరితమైన హృదయం కాబట్టి ఆమె కానుకే చెల్లింది. దేవదాసయ్య గారికి ఇప్పటి వరకు రూపాల జీవితం చూడలేదు. ఆయన రూపాయల జీవితాన్ని చూడలేదట. ఏ జీవితాన్ని చూశారంటే పరలోకపు సదుపాయాలతో కూడుకున్న జీవితాన్ని చూశారట. రూపాయి ద్వారా సదుపాయాలు రావు అన్నారు. అయ్యగారు ఏమన్నారండి? రూపాయల ద్వారా ఏం రావంట? సదుపాయాలు రావట. ఏమొస్తాయి అంటే రూపాయి పాపాలను తెచ్చిపెడతంట. రూపాయి తెచ్చిపెడతంటండి, పాపాలను తెచ్చిపెడతట. రంగు కాగితమా నువ్వేం చేస్తావంటే నీలో ఉన్న అన్ని రంగులు చూపిస్తాను అందంట. నీలో ఉన్న అన్ని రంగులు చూపిస్తాను. నువ్వు లోకములో మనుషులతో ఎలా ఉంటావో చూపిస్తాను. నీ బిడల దగ్గర ఎంత కఠినంగా ఉంటావో చూపిస్తాను. నీ భార్యను నిన్ను విడగొట్టేంత గొప్ప రంగును చూపిస్తాను. నీలో ఉన్న ప్రతి చెడు రంగును కూడా నేనేం చేస్తాను? చూపిస్తాను అందంట. వాక్యమా నువ్వేం చేస్తావు అంటే నా వాక్కుతో నిన్ను నిలబెడతాను, నా వాక్కుతో నిన్ను నడిపిస్తాను, నా వాక్కుతో నిన్ను ఫలింపజేస్తాను, నా వాక్కుతో నా దేవునికి నీకు నీ బంధాన్ని ఏర్పాటు చేస్తాను, నల్లని ఈ లోకమును అట్టపైన తెల్లని జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను అన్నట్ట. అందుకే ఎన్నో బైబిళ్ళు బయట నలుపుగా ఉంటాయి, అట్టను చూచి ఈ చీకటి జీవితమును లోకములో వెలుగై ఉన్న దేవుని వాక్కును దేవుడిస్తున్నాడు. ఇది లోకం, అందులో ఉన్నటువంటి చెప్పండి పరలోకం. ఇది బయట లోకం, లోపలే ఉంది పరలోకం ఉంది. ఈ లోకం అనేటువంటి చీకటి పైనే పరిశుద్ధ గ్రంథం అని దేవుడు ఇట్లా ఎలా రాశారో ఆనాడు కూడా దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారికి లోకమని చీకటి పైనే అగ్ని అక్షరములు బంగారముతో బైబిల్ మిషన్ అని రాసి చూపించారు. పరలోక దర్శన భాగ్యాన్ని చూపించారు. అందుకే బైబిల్ మిషన్ ప్రథమ ఫలం. దేవునిని హృదయములో నిశ్చయించుకుని తన హృదయాన్ని దైవజనుడు ఇచ్చారు కాబట్టి ఆయన ఉత్సాహముగా ఇచ్చిన ఆయన బిడలమైన మనలను ప్రేమిస్తూ ఉన్నారు. ఇది దేవుని కృపను బట్టి మూడవ స్థితి. అంటే కానుకలు పండుగనగా ఉత్సాహంతో ఇచ్చే పండుగ, సంతోషంతో ఇచ్చే పండుగ. అసలు ఈ పండుగ మన పండుగ కాదు కూడా దేవుని వాక్యంలో నిర్ధారణ చేసుకుని ముగింపు చేసుకుందాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనము మనము చదువుకున్నట్లయితే ఈ ఒక్క మాట మాత్రం దయించి మైకు వాడిన తల్లులు అందరికి వినబడేలాగా జాగ్రత్తగా చదవండి. అక్షరం కూర్చోండి. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో
నుండి వెడలి వచ్చి భూమి పైన నుండి ఉన్నది, పండి ఉన్నది. భూమి పైరు పండి ఉన్నది. భూమి పైరు కాదు అది. 14వ అధ్యాయము 15 మరలా మొదటి నుంచి. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయుమని గొప్ప స్వరముతో ఆశీనుడై ఉన్న వానితో చెప్పెను. అంటే ఈ పండగ ఎవరి పండగ? ఎక్కడి నుండి వచ్చిన పండగ అండి ఇది? నిర్గమకాండములో వారు మన్నాను భుజించుట ముగించిన తరువాత, ఆ కాలము తరువాత వారు ఇశ్రాయేలీలైనటువంటి వారు ఆ భూమి మీద ఉన్నటువంటి గోధుమ పంటలను వారు తినుటను ఆరంభించి అని మనం వాక్యంలో చూస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ పరమ కృపా సత్య సంపూర్ణుడగు దేవుడు పరలోకములో ఒక దూత వచ్చి మన పైరంతటిని చూసిందంట. చూసేసరికి పైరేమైంది? విస్తారంగా పండింది. ఈరోజు మనం చూస్తే ప్రియులారా, భూమికి నీళ్లు పెట్టడం ద్వారా పంటలు బాగా పండుతాయా? వర్షం పడటం ద్వారా బాగా పండుతాయా? వర్షం వల్ల బాగా పండుతాయా? లేకపోతే నీరు వల్ల పండుతాయా? వర్షం వల్లే పండుతాయి. ఎందుకంటే అణువు కూడా సారవంతముగా తడుపగలుగు ఘనస్థితి వర్షందే. ఈ వర్షాన్ని కురిపించడానికి ఏ ఏ స్థలములలో దేవుడు ఏర్పాటు చేసిన వాడైన ఆయా స్థలములకు ఈ మేఘములన్నీ వెళ్ళి వర్షాన్ని కురిపించి వస్తాయట. కురిపించిన తరువాత ఈ వర్షముల యొక్క పని పూర్తయిన తరువాత పైరు సిద్ధము చేయగలుగు ఎండను దేవుడిస్తాడట. దేవుడు ఏడుస్తాడండి? పైరును సంసిద్ధము చేయగలుగు, ఆ నేలకు పటిష్టముగా విత్తనము మలవగలిగే సారపు శక్తిని ఎండ ద్వారా దేవుడు అందింపజేస్తాడట. అందింపజేసిన తరువాత ఎంత మోతాదులో ఆ ఎండ ఆ మొక్కకు తగలవలసి ఉన్నదో అంత మోతాదులోనూ ఆ ఎండను దేవుడు అందిస్తాడు. ఒక మాట చెప్పండి, ఇక్కడ గోధుమల పంట వేస్తే నిలబడద్దా? ఎందుకు నిలబడదు? ఎందుకు నిలబడదు? దేవుడు సూర్యుడిని అన్ని చోట్ల ఒకే వేడితో ఉంచుతాడు అనుకున్నారా? అన్ని చోట్ల ఒకే వేడి జరగదు. ఇదే సూర్యుడు హిమాలయాల్లో ఉంటాడు, కానీ మంచు ఎందుకు కరగదు? ఎండాకాలం వచ్చినా ఎందుకు కరగదు? అది అక్కడ మర్మం. రాజస్థాన్ లో నువ్వు ఎంత విస్తారముగా ఉన్నా కొన్ని చోట్ల నీళ్లు ఎండవసలా, మరి అదెక్కడి మర్మం? సూర్యుడు ఓ పక్క భగభగ మండిపోతాడు. నీళ్లలో అనగా ఇసుకలో నువ్వు చెరువుడు నీళ్లు వేసినా అది మింగేస్తుంది. ఎండ ఉందనుకోండి ఆవిరి చేసేస్తుంది. కానీ ఆ కొలనులో నీళ్లలో దేవుడు ఎందుకు అంత తాళము చేయకుండా మరుగు చేస్తున్నాడు? అదక్కడి మర్మం. అలాగే కేరళ ప్రాంతంలో కొబ్బరి చెట్లకు మాత్రమే సారవంతమైన భూమి ఉంది. అక్కడ ఏ కొబ్బరి చెట్టు అయినా కూడా సంపూర్ణమైనటువంటి ఎదుగుదలలోకి వస్తుంది. అందుకే అక్కడ కొబ్బరి నీళ్లు మనము తాగే బొండము నీళ్లు కంటే 3 రెట్లు నీళ్ళు ఒక్కొక్క బొండంలో ఉంటది. ఎంత విచిత్రమో చూడండి. అందుకే కేరళ వాళ్ళు జుట్టు ఒత్తుగా ఉంటది. మనము కొబ్బరి నూనె ఎత్తికి రాసుకున్నా జుట్టు పెరగట్లా. వాళ్ళు కొబ్బరి నూనె అన్నింటిలో వాడేస్తారు కాబట్టి వాళ్ళకున్నంత జుట్టు ఎవ్వరికి ఉండదు. అసూయ పడతాం వాళ్ళ జుట్టు చూస్తే. మరి అది వాళ్ళ మర్మం. అది మహారాష్ట్ర కాలములో మహారాష్ట్ర ప్రాంతంలో అక్కడ ఉల్లిపాయలకు కావలసిన పంట. ఉల్లిపాయకు విస్తారమైన నీరు కావాలంట. ఆ నీరును ఒకదాని నుండి ఒకటి దేవుడు తగు స్థలాలకు పంపిస్తూ ఉన్నాడు. ప్రభునందు దేవుని సంఘమైన వారులారా, సూర్యుడు అన్ని చోట్ల ఉదయిస్తున్నాడు, కానీ అన్ని చోట్ల ఒకే పంట ఎందుకు పండటం లేదు అంటే నేలను బట్టి కాదండి, దేవుడిచ్చేటువంటి స్థితిని బట్టి. దేవుడిచ్చే స్థితిని బట్టి అందరికీ వానికి కావలసిన ఆకలి ఇస్తాడు. ఒకరు ముద్దడు అన్నంతో సరిపెట్టుకుంటారు, ఒకరు పెరుగు ముద్ద దాకా రావచ్చు, ఒకరు చారుతోనే చాలించవచ్చు. కానీ వాని క్రియ చొప్పున వానికి జీతం ఇచ్చినట్లు దేవుడు ఈ లోకమున ఫలింపబోవు మొక్కకు సైతము ఒక విలువను సంస్కృతి చేస్తాడట.
అందుకే వెదురు కర్ర చూడండి, మీరు ఒక్కసారి మొక్క నాటిన తర్వాత వారం రోజులకి వెళ్ళి చూస్తే మొక్కే ఉండదు, అక్కడ నెల రోజులకి వెళ్ళి చూస్తే మొక్క ఉండదు, 2 నెలలకు వెళ్ళినా మొక్క ఉండదు, 4 నెలలకు వెళ్ళినా మొక్క ఉండదు, 10 నెలలకి సంవత్సరానికి వెళ్ళినా కూడా అక్కడ ఏముండదు, మొక్క ఉండదు. తర్వాత 17 నెలలకి లేక 18 నెలలకి చిన్న చిన్న మొక్కలు బయటకు వస్తాయి. అంటే ఇంత సమయం ఆ వెదురు మొక్క ఎందుకు ఇంత సమయాన్ని తీసుకుందంటే దాని వేర్లంట భూమి అంతా కూడా వ్యాపింపజేస్తుందంట. ఆ మొక్క ఏం చేస్తుందంటే అది ఎంత ఎత్తుకు ఎదుగుతుందో అంత ఎత్తుకు దాని వేర్లు ఏం చేస్తుందండి, భూమి అంతా వ్యాప్తి చేస్తుందంట. ఒక్కసారి అది ఎదుగుట ప్రారంభమైన తర్వాత దాని ఎదుగుదల చూడటమే తప్ప ఎవరు ఏం చేయలేము, దాన్ని చూడటమే, ఇంకా అలా ఎదుగుటం చూస్తూనే ఉంటాం. విస్తారంగా కంటికి అందనంత ఎత్తుకు ఎదిగిపోతుందట. దేవుడు కూడా తానిస్తున్న దీవెన ద్వారా నీ జీవితము తక్షణమే చిగురించాలనేది ఏం లేదు. నెలకు చిగురించకపోలేదు నీ అంశం, సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ నీలో ఊపిరున్నంత కాలము కూడా ఏదో ఒక దినమున మేలు చూసిన తర్వాతే, దేవునికి సాక్ష్యం ఇచ్చుకున్న తర్వాతే ముగిస్తావు. ఇదే దేవుడు మనకిచ్చే ప్రథమ ఫలం. చివరికి నువ్వు పండించే పంటను కొయ్యడానికి కూడా పరలోకమునందున్న దూతలైన వారు వస్తారంట. చదువునన్న మాట ముగించేసుకుందాం. 15వ వచనం. అప్పుడు మరి ఒక దూత దేవాలయములో నుండి వెడలి వచ్చి భూమి పైరు పండి ఉన్నది, అంటే సమాచారం చెప్తూ ఉంది. దేవాలయం నుండి ఒక దూత వచ్చి భూమి పైన ఉన్న పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో. మేఘము మీద ఆసీనుడై ఉంది ఎవరు? మేఘము పైన ఆసీనుడై ఉంది ఎవరు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంటే మనం ఎలాగైతే పైరు కోసుకునేటప్పుడు గట్టు మీద కూర్చుని పైరు కోసుకునే అలవాటు ఉంటుంది, అలాగే ప్రభువు కూడా ఆకాశమునకు పీఠం మీద కూర్చుని భూమి మీద కాలు పెట్టి పైరును కోస్తారట. అందుకే పైరిచ్చువాడు ప్రభువే అన్నారు. ఇది యేసయ్య పొలము. ఇది ఏ పొలం అంటండి? యేసయ్య పొలము, ఏపుగా ఉండే పొలం, దొర పొలము. దొరలైన ఆయన బిడ్డలమైన మనము సాగు చేస్తున్న పొలము కాబట్టి మన పంట సమృద్ధికి సాదృశ్యము. గాని ఎప్పుడు మన పంటలో ఏముండదట, విహీనత ఉండదట, తగ్గింపు ఉండదట, ముగింపు ఉండదట. తర్వాత చివరి వచనం చదువు నాన్న. మేఘము మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు. అంటే దేవుని చేతిలో ఏముంటదంట, కొడవలు ఉంటదట. అందుకే మొదటి కోత ఎవరు కోస్తున్నారు? మనకి దేవుడే కోస్తున్నాడు. అందుకే ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. అర్థమైందండి? ఇది ప్రకటన గ్రంథములో ఉన్న పరిశుద్ధుడు యోహాను దూత ద్వారా ఇవ్వబడిన సత్యము. ఈ సత్య సారాంశములు ప్రియులారా, మీకు దేవుని ద్వారా తెలియవలసిన గొప్ప సంగతి, ప్రథమ ఫలము లేనిది ఆత్మ ఫలము అనుగ్రహముగా పొందుట సాధ్యము. ప్రథమ ఫలం అంటే నువ్వే. ప్రథమ ఫలం అంటే ఎవరండి? నువ్వే. నువ్వు దేవునికి ఇష్టడైనంత కాలము కూడా నీ ఫలాలను ఎవరు అపహరించుకుపోరు. ప్రభు అంటారు, నా గొర్రెలు ఎవరు నా యొద్ద నుండి అపహరించుకుపోరు అంటున్నారు. కాబట్టి ఈ కానుకల పండుగ ద్వారా, నీవిచ్చు కానుక ద్వారా దేవుని కనపరచిన నిన్ను దేవుడు కనపరచున్నట్లు, అలాగనే నీవిచ్చు ప్రథమ ఫలము మొట్టమొదటిగా దేవునిదే నువ్వు ఆశించినట్లు, ఈ పంటను దేవుడే కోయునని నువ్వు నమ్మినట్లు, నీవు ఉత్సాహముతో హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చిన నీ ప్రథమ ఫలమును దేవదేవుడు అందుకొని దానికి ప్రతిగా మారుగా విస్తార జల ప్రవాహముల ధ్వని వలె మిమ్మల్ని సమస్త లోకమును తన దీవులతో వ్యాప్తింపజేసి రాకడ మేఘములో మిమ్మల్ని ఎక్కింపజేసి దీవించి పోషించును గాక. ఆమేన్. పరమ కృపానిధి సంపన్నుడవైన మా దేవ, నీ నామము పరిశుద్ధము, సంపూర్ణ దీవెన పాత్రలము నీవు, నీ దాసులము నీ బిడ్డలమై ఉన్న మాకు ఈ దినమున మీరు వినిపింపజేసిన ఘనమైన వాక్కు ద్వారా మేము విన్న వాటిని, కన్న వాటిని, దర్శించిన ధ్యానించిన వాటన్నిటినీ కూడా
నీ మేలుగల హస్తముతో వర్ధిల్ల చేసి దీవించుమని మా నిమిత్తము ప్రథమ ఫలదాతే మా మధ్యకు దిగి వచ్చిన యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.